సినిమా ఏదైతే ఉందో ఆ! 'బిఎండబ్ల్యూ' ఆ! మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? టీజర్ ఎలా అనిపించింది? ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అసలు రవితేజ గారు అన్నం తింటున్నారు అసలు. అంటే ఆయన ఏజ్ 40, 50 ఉంటది. కానీ అంటే పెద్ద హీరోలు 2 ఇయర్స్‌కి ఒకటి, 3 ఇయర్స్‌కి ఒకటి, 4 ఇయర్స్‌కి అట్లా వస్తుంటే అంటే ఈ సినీ ప్రేక్షకులు వెయిటింగ్ చేస్తున్నారు. అంటే పెద్ద సినిమా ఏదైనా సినిమా చూడాలి అని పోవాలంటే థియేటర్‌లో సినిమాలే లేవు. అలాంటి చిన్న చిన్న సినిమాల హీరోలయి చూడలేం మనం. అట్లా రవితేజ గారి వల్లనే నిజంగా సినిమా ఇండస్ట్రీ ముందుకు పోతుందని అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆయన ఆయన డెడికేషన్ పక్కా 1 ఇయర్‌కి 3 సినిమాలు పక్కా రిలీజ్ చేస్తారు. మొన్ననే థియేటర్‌లో ఒక సినిమా ఆడింది. అప్పుడే ఇంకో ట్రైలర్ వచ్చింది. అంటే అసలు ఫాస్ట్‌గా మళ్ళీ సినిమాలన్నీ సూపర్ హిట్, బంపర్ హిట్. అంటే తెలుగు ఆడియన్స్‌కి మాత్రం కంపల్సరీ సాటిస్ఫై చేస్తది. అంటే ఎంత ఇట్లా రైడ్‌లోని మంచి లైనప్ చేస్తున్నారు కానీ, అంతే రైడ్‌లోని ఫ్లాప్స్‌కి కూడా పట్టాలేస్తున్నారు కదా! అంటే ఫ్లాప్స్ అనేవి ఏం లేవు. అంటే ఆయన మూవీకి, ఆయన బడ్జెట్‌కి అమౌంట్ అయితే వస్తది. సో ఎవరైతే చూసే సినిమా కూడా 100% సాటిస్ఫై అయిపోతారు. అట్లుంటది ఆయన సినిమా. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన రవితేజ గారి సినిమా ఏముండదు. ఒక సాంగు, ఆయన డాన్స్ వేరే ఉంటది. ఆయన డైలాగ్ డెలివరీ వేరే ఉంటది. ఆయన ఫైటింగ్ సీన్స్ వేరే ఉంటాయి. ఖతం క్లోజ్. సాంగు, స్టోరీ, ఫైటు. ఆయనకు 1000 కోట్లు కొట్టాలి, 2000 కోట్లు కొట్టాలనే కాన్సెప్ట్ లేదు. అనుకుంటే ఒకప్పుడు అంటే రాజమౌళి గారి డైరెక్షన్‌ని బీట్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ. అంటే ఆయన యాక్టింగ్ పరంగా గానీ, ఆయన లెవెల్ వేరు. సో, ఆయన అనుకుంటే ఒక 4, 5 సంవత్సరాలు ఆగి ఒక 1000 కోట్ల సినిమాకి ట్రై చేయొచ్చు. కానీ అవసరం లేదు. మనం ఆడియన్స్‌కి కనపడాలి, ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. సో, సినిమాకి లాస్ రావద్దు అన్నట్టు ఈ సినిమా కూడా కామెడీ టైప్‌లో నాగార్జున గారికి 'ఇద్దరు పిల్లలు' ఒక సినిమా ఉంటది. సో, ఆ టైప్‌లో ఉంది. మంచి ఫన్నీగా అంటే సినీ ఆడియన్స్ మాత్రం రవితేజ సినిమా అంటే ఎవరైనా వెళ్ళిపోతారు. మన తెలుగు అని ఆ సినిమా కదా 100% సాటిస్ఫై చేస్తారు. వాళ్ళు పెట్టిన 100 రూపాయలకి 200కి న్యాయం చేస్తాడు రవితేజ. ఈ సినిమా కూడా 100% ఇద్దరు హీరోయిన్లు ఉన్నది. మంచిగా ఒక రొమాంటిక్ మూడ్‌లో వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. అంటే అంత ఫ్లాప్స్ ఉన్న హీరోయిన్స్‌నే సెలెక్ట్ చేసుకున్నాడు అంటున్నారు. గతంలో కూడా 'డింపుల్ హయాతీతో' సినిమా తీశారు. అది కూడా ఫ్లాపే అయింది. మళ్ళీ ఇప్పుడు అదే హీరోయిన్‌తో జట్టు కట్టుతున్నారు. మరి ఆయన ఒక పెద్ద స్టార్ కొడుకు కాదు. అంటే పెద్దోళ్ళతోనే తీయాలి, హిట్ అయిన వాళ్ళతోనే తీయాలని. ఆయన ఏ సినిమా తీస్తే ఆయన కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరోయిన్‌కి లైఫ్ ఇవ్వాలి. అంటే మన వల్ల ఒక 10 మంది బాగుపడాలన్న కాన్సెప్ట్ మీదనే రవితేజ గారు వర్క్ చేస్తారని అర్థమైంది. ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చొచ్చి వాళ్ళతో హిట్ చేపిద్దాం అనే కాన్సెప్ట్ రవితేజ కాబట్టి నిజంగా గ్రేట్. అట్లా ఎవరు రిస్క్ తీసుకోలేరు. ఆయన రిస్క్ తీసుకుంటున్న కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యిద్ది. సో అట్లా రవితేజ గారు మాత్రం 100% ఆయనకి మాత్రం నెగిటివ్ లేదు, మొత్తం పాజిటివే. హాయ్ అండి. 'బిఎండబ్ల్యూ' అంటే భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఒక టీజర్ అయితే వచ్చింది రవితేజ గారిది. సో చూసారా మీరు? చూశాను మేడం. సో ఎలా అనిపించింది టీజర్? వాయిస్ విన్నారా రవితేజ గారిది? జోస్ విన్నారా? సినిమా అట్లానే ఉంటుంది. యాక్చువల్గా రవితేజ గారి హిట్టా ఫ్లాపా పక్కన పెడితే ఆయన ఉంటే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఓన్ కంటెంట్తో బయట వచ్చిన వ్యక్తి కదా. ఆయన వాయిస్తో మాట్లాడే సినిమాని లీడ్ చేసేస్తాడు. ఆయన అంటే ఇప్పటికీ ఇంట్రెస్టే మాకు. రవితేజ గారి మూవీ అంటే 100% చూస్తూ ఉండే. అంటే కంటిన్యూస్గా చూసుకున్నట్టయితే అన్ని ఫ్లాప్సే ఉన్నాయి. మాస్ జాతర కానీ అంతకు ముందు చేసిన సినిమాలు చాలా వరకు కూడా ధమాకా తర్వాత హిట్ కొట్టిందే లేదు ఆయన. మరి ఇప్పుడు ఈ సినిమాతోనే హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓపెన్గా మాట్లాడాలంటే ఆయన హిట్ కొట్టకపోయినా ఆయనకు ఫ్యాన్స్ తగ్గరండి. హిట్ కొట్టాలని కాదు, హిట్ కొడతాడు. అందరికీ హోప్, మేము కూడా బ్లెస్ చేసుకుంటున్నాం కొట్టాలని. కానీ ఆయన హిట్ కొట్టకపోయినా రవితేజ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి గారు అని ఒక థాట్ వచ్చింది చూసారా. చిరంజీవి గారు హిట్ కొడితే పెద్దలు అయిపోతారా, కొట్టకపోతే చిన్నలు అయిపోతారా? ఆయన ఎప్పుడు అట్లానే ఉంటారు. అట్లానే రవితేజ గారికి కూడా ఒక ఫ్యాన్ బాలింగ్ కష్టపడి వచ్చాడు. సెకండ్ వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఈరోజు ఇంత మెంబర్ అయ్యారు. పైగా అప్కమింగ్ డైరెక్టర్స్కే ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. బేసిక్ థింగ్ ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తున్నాడు. నేను ఓపెన్గా చెప్తాను సార్, రవితేజ గారి తర్వాత అదే ఫాలోయింగ్ కిరణ్ అబ్బవరం గారికి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం మిగిలిన వాళ్ళు ఫేస్ చేయకూడదు అనే థాట్లో ఉన్నారు ఆయన. అది బేసిక్. అంటే లాస్ట్ టైం 'డింపుల్ హయాతీని' హీరోయిన్గా పెట్టుకున్న స్టోరీ ఫ్లాప్ అయింది. దాంట్లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మీనాక్షి చౌదరి, 'డింపుల్ హయాతి'. ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మరి ఇద్దరు హీరోయిన్స్తో మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అంటారు? ఇంకోటి చెప్పనా, రష్మిక తెలుసు కదండి. రష్మిక చెలో తర్వాత అంత నోటెడ్ అవ్వలేదు ఎక్కడ అంత. కానీ ఇప్పుడు రష్మిక ఏ సినిమా చేస్తే హీరోతో సంబంధం లేదు, హిట్ అయిపోతుంది. అది లక్, బెటర్ వన్ లక్. ఆ లక్ బట్టి అవుతుంది తప్ప నార్మల్ థింగ్ ఏం లేదు. రవితేజ గారు పర్ఫార్మెన్సే చూస్తాం. అక్కడ హీరోయిన్ ఎవరు అవనండి, రవితేజ గారినే చూస్తాం. నేనైతే రవితేజ గారు లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసింది క్రాక్ మూవీ.
మళ్ళీ క్రాక్ లాంటి మూవీ రావాలని 100% కోరుకుంటున్నాను. వస్తా అది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఒక టీజర్ అయితే వచ్చింది కదా, మూవీ టీజర్, మీకు ఎట్లా అనిపించింది? నాకైతే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియ అవుతుంది కదా, మన ఇద్దరు పిల్లల ముద్దుల మూడు అన్నట్టుంది సినిమా కాదు టైలర్ సాంగ్ చూసినా బాగుంది. కామెడీ కానీ, ఎందుకంటే సునీల్కి అసలు కామెడీ ఇచ్చారు, కాకపోతే పుష్ప 2లో అది విలన్ ఇచ్చారు కదా, సునీల్కి విలన్ క్యారెక్టర్ సెట్ కదండి. అసలు సునీల్కి ఓన్లీ కామెడీ ఇవ్వాలి, విలన్కి సెట్ కాదు అసలు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే మనకి రవితేజ సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టుకొని ఫ్లాప్లోనే ఉన్నాయి. మరి ఈ సినిమా ఫ్లాపా హిట్టా అంటే ఏం చెప్తారు? అది నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు చూసినా కామెడీ, కాకపోతే అది దాంట్లో స్టోరీ ఉందో లేదో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ రవితేజ సినిమా హిట్ అవుతే నేను చెప్పలేను. ఆ సినిమా టైలర్ వచ్చినాక నేను చెప్తాను. టైలర్ అంటే టీజర్ పరంగా చూసుకుంటే కామెడీ బాగున్నట్టు కనిపిస్తుంది కదా. కామెడీ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదండి. దాంట్లో స్టోరీ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి, అప్పుడైతే సినిమా హిట్ అవుతుంది. టైలర్ వస్తే నేను చెప్తాను దాన్ని బట్టి సినిమా. ఎందుకంటే ఇప్పుడైతే మనోడు ఇద్దరు పిల్లల ముద్ద పోవడం బాగానే ఉంది, క్యారెక్టర్ బాగానే ఉంది అట్లా. సునీల్ కానీ, మన ఇంకోటి ఇది కమిషన్ ముందుగా ఉంది కమల్ హాసన్ కానీ బాగుంది, కామెడీ బాగుంది. కమల్ హాసన్ బాగుంది, కాకపోతే ఇంకా కొంచెం ఉంటే బాగుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన శంకర్ వరప్రసాద్ మూవీ ఉంది కదా, దాంట్లో సాంగ్ వచ్చింది కదా, అట్లాంటి సాంగ్ ఒక హిట్ ఏంటంటే సాంగ్ మంచి సినిమా కూడా మంచి ఉంటుంది అనిపిస్తుంది. అంటే సినిమాలో ఇంకొకటి డింపుల్ హయాతీని హీరోయిన్గా తీసుకున్నారు అండ్ కొత్త డైరెక్టర్స్ని, కొత్త మూవీ హీరోయిన్స్ని ఇలాంటివి తీసుకొని ఉంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోవచ్చు రవితేజ గారు. రవితేజ గారు అసలు అనుకోలేరు, కాకపోతే ఎందుకంటే వచ్చింది కాబట్టి అనుకుంటారు ఖచ్చితంగా. ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ వస్తాను, కాకపోతే వచ్చింది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ ఉంది, ఆయన కూడా హ్యాపీ ఉంటుంది అనుకుంటున్నాను. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టీజర్ వచ్చింది కదన్న రవితేజది, సో ఎలా అనిపించింది టీజర్? బాగుంది. కొత్తగా ప్రయోగం చేస్తున్నారట ఈ మూవీతో. ప్రతిసారి మన మాస్ మహారాజ్ గారు అంతా మాస్లో తీసేవాళ్ళు, అవన్నీ సెట్ అవ్వట్లేదని ఈసారి కొంచెం వెరైటీగా వస్తున్నారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో. సో ఈ మూవీ అయినా కొంచెం అతనికి కలిసి వచ్చేటట్టుగా ఉంటే బాగుండు 2026లో. అంటే ఈ మూవీ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని అనుకోవచ్చా? ఎందుకంటే కొత్తగా డైరెక్టర్, అలానే ఫెయిల్ అయిన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో డింపుల్ హయాతి లాస్ట్ టైం తీసినప్పుడు కూడా, సో వాళ్ళందరినీ పెట్టుకోవడం ఇంకా ఎక్స్పెరిమెంటే కదా. అవును, ఇంతకుముందు గోపిచంద్ గారితో చేసింది హీరోయిన్, అతనితో కూడా చేసింది ఒక మూవీ అనుకుంటా. సో బాగుంటుంది ఆమె కట్ కానీ, బాడీ కట్ కానీ అన్నీ నాకు ఆ హీరోయిన్లో నాకు నచ్చే క్వాలిటీలు అవే. ఆ హీరోయిన్ బాగుంటుంది. అందులో కూడా రవితేజ గారితో చేస్తున్నట్టు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఒక మూవీ బాగానే ఉంది. సో ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా పండిద్ది, మంచిగా హిట్ అవుతుందని అనుకోవచ్చు. అంటే కామెడీ పరంగా హిట్ అవుతుంది అంటే రీసెంట్ కాలంలో ఏ సినిమా కూడా హిట్ కాలేదు, అన్నీ ఫట్టే అయిపోయాయి. మరి ఈ సినిమా అయినా హిట్ అవుతే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుంది? అవును, కొంతకాలంగా క్రాక్ మూవీ తర్వాత మనకి ఏ హిట్ కనపడలేదు. సో ఈ మూవీతోనే కొంచెం మారి మళ్ళీ ఆ కిక్ మూవీ టైప్లో ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా కలిసి వస్తుందని ఫ్యాన్స్ కోసం మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఈ సినిమా ఏమైనా కొత్తగా అనిపించిందా? అదే టీజర్ మొత్తం కొత్తగానే అనిపించింది. ఈ రవితేజ గారు ఇలా మారిపోయారు ఏంటి, కొత్త ప్రయోగం చేస్తున్నారు, చాలు ఫ్యాన్స్కి ఇది కథ కావాల్సింది అనిపించింది. చేయులకు అనే టీజర్ అయితే మనకు వచ్చింది కదా రవితేజ గారిది. సో సినిమా ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా ఎంటర్టైన్మెంట్ మూవీ అని నేను అనుకుంటున్నా. అందులో డింపుల్ గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ డింపుల్ గారు ఒకసారి రవితేజ గారితో మూవీలో చేశారు, ఇప్పుడు ఇది సెకండ్ టైం. సినిమా అయితే ఎంటర్టైన్మెంట్. రవితేజ అంటే మాస్ కదా, మాస్ ఊహించవచ్చు. ఇందులో కూల్గా ఉండడు, ఎక్కువ ఫైట్స్ అవేం చూపించలేదు టీజర్లో. ఎంటర్టైన్మెంట్ మూవీ అని అనుకుంటున్నా. రీసెంట్గా వచ్చిన రవితేజ మూవీస్ ఏది కూడా హిట్ కొట్టలేకపోయింది కదా, మరి దీనికి హిట్టా ఫట్టా అంటే ఒక మాటలో మీరేం చెప్తారు? అంటే హిట్ అవుతుందో తెలియదు కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటే మినిమం యావరేజ్ పడిద్ది. ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి, అది ఉంటేనే ప్లస్ అయ్యిద్ది. ఏదైనా డైరెక్టర్ బట్టే ఉంటుంది. ఇప్పుడున్న సీనియర్ హీరోస్ ఫ్లాప్లు ఈజీగా చేస్తున్నారు. అంటే చిరంజీవి గారి కూడా ఆయన మెగాస్టార్ నెంబర్ 1 హీరో, ఆయన కూడా ఫ్లాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు అనిల్ రావుపూరి గారితో ఉంది కదా మూవీ, అది ఖచ్చితంగా హిట్. అది మేము చెప్తాం, ఎందుకంటే అవతల డైరెక్టర్ని బట్టి. అట్లానే ఇది కూడా డైరెక్టర్ మీద డిపెండ్ ఉంటుంది. సీనియర్ హీరోస్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం మీదనే ఉంటుంది. అది కాక ఎంటర్టైన్మెంట్ మూవీ కనుక స్టోరీ కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. అంటే టీజర్ మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా? కొత్తగా అదే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది? కొత్తగా అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన రవితేజ గారు లానే ఉన్నారు, కానీ లుక్స్ ఆయనకి డే బై డే యంగ్లాగానే ఉన్నారు, బాగుంది. మాకు ఎంటర్టైన్మెంట్ మూవీ అని అయితే అర్థమైంది. రొటీన్గానే అనిపిస్తుంది కానీ కొత్తగా అందులో ఏం లేదు. మామూలుగా ఈ మధ్య వచ్చే మూవీస్లో ఇద్దరు హీరోయిన్స్ పెడుతున్నారు రవితేజ గారు. ఆల్రెడీ 2-3 మూవీస్లో పెట్టారు, సేమ్ అదే అవుతుంది.